బంగారు నీళ్లు. అనగనగా ఒక రాజు రాణి ఉండేవారు. వారికి 2 కుమారులు, 1 కూతురు. రాజు మీద వారి కుటుంబానికే కాక ప్రజలకందరికీ కూడా చాలా ప్రేమ ఉండేది. అతనిలాంటి మంచి రాజు లేడని పేరు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉండగా హఠాత్తుగా జబ్బు చేసి రాజు చనిపోయాడు. పాపం అతని భార్య బెంగచేత మంచం పట్టింది. రాజ్యంలో ఉన్న పెద్ద పెద్ద వైద్యులందరూ వచ్చారు. రకరకాల చికిత్సలు చేశారు. కానీ లాభం లేకపోయింది. మనోవ్యాధికి మందు ఎవరివ్వగలరు? ఇంతలో ఒక రోజున ఊళ్ళోకి ఒక సాధువు వచ్చాడు. ఎక్కడ చూసినా రాణిగారి గొడవే. ఇది విని సాధువు ఆమెను చూద్దామనుకున్నాడు. అతన్ని కోటలో కాపలావాళ్లు పోనిస్తేగా. అందరూ చూడటమైంది. నీ వల్లేమవుతుంది, పోవోయ్ అని కసిరికొట్టారు. అలా కాదు, మీరందరూ ఏనాడో ఆశ వదులుకున్నారు కదా, ఇంతలో పోయిందేమున్నది, నన్ను ఒకసారి చూడనివ్వండి అని సాధువు పట్టుబట్టాడు. చివరికి సాధువుని రాణిగారి ఎదుట పెట్టారు. అతను పరకాయించి చూసి, అమ్మ, ఇదేమీ శరీర సంబంధమైన జబ్బు కాదు. అందుచేత ఎన్ని మందులు నూరిపోసినా పనిచేయవు. మీకిప్పుడు పట్టుకున్నది మనోవ్యాధి. మనోవ్యాధులు కుదర్చటం ఒక్క సాధువులకే చేతనవుతుంది. ఇటువంటి బాధలు నయం కావటానికే వారు దేశదేశాలు తిరిగి సలహాలిస్తుంటారు అని సాధువు తన ఉద్దేశం చెప్పాడు. ఈ మాటలు రాణిగారికి అమృత గుళికలనిపించాయి. యతీశ్వరుణ్ణి అనేక విధాల పూజించి, స్వామి, మీరు నిజంగా మహానుభావులు. నా బాధలు ఉన్నవి ఉన్నట్టుగా దివ్యదృష్టి వల్ల కనిపెట్టగలిగారు. మా పుణ్యం కొద్దీ ఇవాళ మీ దర్శనం లభించింది. మరి నాకు ఆరోగ్యం కలిగే ఉపాయమున్నదా అని ఆత్రంతో ప్రార్థించింది. ఉపాయాల్లేకేమి, ఈ పట్టణానికి ఉత్తర దిశన 10 ఆమడల దూరంలో ఒక రాక్షసి ఉన్నది. ఆ రాక్షసి రాజ్యంలో 3 వింత వస్తువులున్నాయి. అయితే అవి జయించుకు రావడం కష్టసాధ్యమైన పని. వాటిని తీసుకురాగలిగితే మాత్రం మీ జబ్బు నయమైపోయినట్టే. సందేహం లేదు, నా మాట నమ్మండి అని సాధువు చెప్పాడు. ఇంతలో రాణిగారి కొడుకులిద్దరూ ముందుకు వచ్చి, మాకు ఏ పని కష్టసాధ్యమనేది లేదు. ఆ వింత వస్తువులేమిటో సెలవివ్వండి స్వామి అని అన్నారు. సరే, అయితే వినండి. ఆ రాజ్యంలో పాట పాడే చెట్టు, మాట్లాడే పక్షి, బంగారపు నీళ్లు ఉన్నాయి. వాటిని తీసుకురాగలిగితే మీ తల్లిగారి జబ్బు నిమ్మళిస్తుంది. అయితే ఈ పని చాలా జాగ్రత్తగా సాధించుకు రావాలి సుమా అని చెప్పేసి సాధువు మాయమయ్యాడు. ముందుగా పెద్ద కుమారుడు రాజభూషణుడు వెళ్తానన్నాడు. 3 నెలలు గడువు పెడుతున్నాను. అప్పటికి ఇల్లు చేరుకుంటే సరే సరి, లేని పక్షంలో నాకు ఏదో అపాయం సంభవించిందనుకోండి అని గడువు పెట్టి బయలుదేరాడు. అతను వెళ్ళగా వెళ్ళగా ఒక బ్రహ్మాండమైన ఎడారి కనిపించింది. అక్కడ కొన్ని రాళ్లు తప్ప మరేమీ లేవు. మరి 4 అడుగులు వేసేసరికి, ఓయి రాజభూషణుడా, ఈ ప్రయాణం ఎక్కడికి, ఇది ఎందుకు వచ్చిన ప్రయాణం అని ఎవరో తనన్ని పేరు పెట్టి పిలిచినట్టయింది. ఎరిగి ఉన్నవాళ్లు పలకరిస్తున్నారేమో, పోని బదులు చెబుదామా అనే బుద్ధి పుట్టింది. కాని ఇవన్నీ రాక్షస రాజ్యంలో మాయలని నిశ్చయించుకొని రాజభూషణుడు తన దారిన తాను వెళ్తున్నాడు. దారిలో ఒక వృద్ధుడు కనపడ్డాడు. నాయనా రాజకుమార, నువ్వు చాలా కష్టసాధ్యమైన కార్యం తలపెట్టావు. అయినా భయం లేదులే. నేను చెప్పినట్టుగా నడుచుకున్నావంటే సులువుగా పని సాధించుకురాగలవు అని చెప్పాడు. తప్పకుండా నడుచుకుంటానని రాజభూషణుడు మాట ఇచ్చాడు. అప్పుడు వృద్ధుడు, అదిగో ఆ కనపడుతున్న రాళ్లన్నీ ఏమిటో తెలుసా? నీలాగానే నువ్వు వచ్చిన పని కోసమే వచ్చి శాపం వల్ల శిలలుగా మారిపోయిన సూరులు. నీవు ఆ సమీపానికి వెళ్లేసరికి ఎవరో నిన్ను పేరు పెట్టి పిలుస్తారు. పలక్కుండా పోతే రాళ్లతో కొడతారు. అప్పటికీ లొంగకుండా పోతే ఎదుటకి వచ్చి ముఖం పైన ఉమ్ముతారు కూడా. ఈ పనులన్నీ కనపడని ఒక రాక్షసి చేస్తూ ఉంటుంది. ఇవేవీ లెక్క చేయక నీ పని మీద నీవు వెళ్ళిపో. వెనక్కు తిరిగి చూశావంటే నువ్వు ఒక రాయిగా మారిపోతావు అని బోధించాడు. ముసలివాడు చెప్పింది శ్రద్ధతో విని రాజభూషణుడు మళ్లీ బయలుదేరాడు. కొంత దూరం వెళ్లేసరికి ఎవరో పేరు పెట్టి పిలిచారు. రాజపుత్రుడు పలకలేదు. వాళ్ళు రాళ్లు విసిరారు. అతను లెక్క చేయలేదు. తల్లి ఆరోగ్యం కోసం ఎన్ని కష్టాలైనా పడటానికి రాజభూషణుడు నిశ్చయించుకున్నాడు. మరి కొంచెం సేపటికే ఎవరో వచ్చి ముఖం పైన ఉమ్మేసేసరికి చర్రున కత్తి దూసి,
ఎవడవరా నువ్వు అంటూ వెనక్కు తిరిగాడు. ఇంకేముంది, రాజభూషణుడికి బదులు ఒక రాయి అక్కడ పడి ఉన్నది. 3 నెలల వరకు చూసి రాజభూషణుడు ఏదో ఆపదలో చిక్కుకొని ఉంటాడని ఇంటి దగ్గర నిశ్చయించుకున్నారు. ఈసారి రెండోవాడు సుగుణభూషణుడు అన్నలాగానే 3 నెలలు గడువు పెట్టి ప్రయాణమైనాడు. ఇతను అన్నకంటే ఎక్కువ ఓరిమి కనబరిచాడు. చాలా శ్రమలు పడ్డాడు. కాని చివరకు ఎవరో వచ్చి ముఖంపైన ఉమ్మేసరికి పౌరుషంతో కత్తిదూసి వెనక్కు తిరిగి అన్నలాగానే శిలైపోయాడు. పెట్టిన గడువు ఎప్పుడో దాటినా సుగుణభూషణుడు ఇంటికి చేరుకోలేదు. అందుచేత ఇతనికి కూడా ఆపద వచ్చి ఉంటుందని ఇంట్లో నిశ్చయించుకున్నారు. అప్పుడు రాజపుత్రి హేమలత నేను వెళ్తానని ముందుకు వచ్చింది. కొడుకుల అతి గతి తెలియకపోయే ఉన్న ఒక్క కూతురు ఎదుట లేకుండా వెళ్ళిపోతే రాణి సహించగలదా? అందుచేత వద్దుగాక వద్దు అని హేమలత ప్రయాణానికి అడ్డు తగిలింది. కాని రాజకుమార్తె ఆగలేదు. ఈ పాటి పని నెరవేర్చుకు రాలేకపోతే మేము ఉండేమీ లేకేమి, నేను తప్పకుండా సాధించుకు వస్తాను, చూస్తావు గదా నా ప్రజ్ఞ అంటూ హేమలత ధీమాగా చెప్పి బయలుదేరింది. అన్నలిద్దరూ కనపడినట్టే హేమలతకు కూడా ముసలివాడు కనపడి సలహాలు చెప్పాడు. రాజపుత్రి ముసలివాణ్ణి దేవుడిగా భావించింది. అతని సలహాలను వేదముగా నమ్మింది. అతను చెప్పిన దానికి అడుగు దాటకుండా నడుచుకుంటానని ఒట్టేసుకున్నది. ఆ ప్రకారమే చేసింది. లోగడ అన్నలు పౌరుషపడి వెనక్కు తిరిగి చూశారు. తగిన శాస్తి అనుభవించారు. కాని హేమలత మాత్రం అలా చూడలేదు. అందుకనే ఆమె గండాలన్నీ సులువుగా దాటేసింది. ఇక ఇప్పుడు ముసలివాడు హేమలతకు అడుగడుగునా కనపడుతూనే ఉన్నాడు. పక్కనే ఉంటూ సలహాలు చెబుతూనే ఉన్నాడు. కొంతసేపట్లోనే హేమలతకు ఒక చిత్రమైన ప్రదేశం కనపడింది. అక్కడ మిలమిలా మెరుస్తూ ఊట నీరు ప్రవహిస్తున్నది. అదే బంగారపు నీరు. ఇది ఒక్క చుక్క తగిలేసరికి చచ్చిన వాళ్లే బ్రతుకుతారు. ఇక ఎటువంటి వ్యాధులైనా కుదురుతాయనే మాట చెప్పేదేమిటి అని ముసలివాడన్నాడు. ఆ మాట వింటూనే హేమలత తన దగ్గర ఉన్న సీసాలను ఈ నీటితో నింపేసి చేత పట్టుకున్నది. ఆ దగ్గరలోనే ఒక చెట్టు పాడుతున్నది. చెట్టు కొమ్మకు ఒక పంజరం, ఆ పంజరంలో మాట్లాడే పక్షి కూడా ఆమెకు కనపడ్డాయి. భేష్, తక్కిన 2 వస్తువులు ఇక్కడే దొరికేశాయి. ఇక వచ్చిన పని పూర్తిగా నెరవేరినట్టే అని రాజపుత్రి సంతోషించింది. ఈ చెట్టు కొమ్మ ఒకటి పట్టుకెళ్ళి మీ ఉద్యానవనంలో పాతు, మళ్ళీ మహావృక్షమవుతుంది. దీని ఆకులు చక్కటి సంగీతం పాడతాయి. పంజరంలో పక్షి కమ్మటి కథలు చెబుతుంది. ఇవి ఎక్కడ ఉంటే అక్కడ ఆరోగ్యం ఉంటుంది అని వృద్ధుడు మళ్ళీ చెప్పాడు. హేమలత ఆ చెట్టు కొమ్మ ఒకటి విరిచింది. పక్షి ఉండే పంజరం పట్టుకున్నది. ఇంటి ముఖం పట్టింది. ముసలివాడు చెప్పిన మాట ఎంతవరకు నిజమో చూద్దామని దారిలో పడి ఉన్న ఒక శిల మీద బంగారపు నీటి చుక్క వేసింది. ఆ శిల వెంటనే రాజకుమారుడిగా మారిపోయింది. ఆమె ఆశ్చర్యంతో తక్కిన రాళ్ల మీద కూడా తలా ఒక నీటి చుక్క వేస్తూ వచ్చింది. వెంటనే రాళ్లన్నీ రాజపుత్రులుగా మారాయి. అలా మారిపోయి వచ్చిన వాళ్లలో తన అన్నలిద్దరూ కనపడేసరికి హేమలత చెప్పలేని ఆనందం పొందింది. ముగ్గురూ కలిసి తల్లికి కావాల్సిన 3 వింతలు పట్టుకొని ఇంటికి చేరుకున్నారు. తలవని తలంపుగా కొడుకులు కూతురు కంటబడే వరకు రాణిగారికి సగం వ్యాధి ఎగిరిపోయింది. హేమలత ప్రజ్ఞ వల్ల సాధించుకు వచ్చిన 3 వింతలు యతీశ్వరుడు చెప్పినట్లుగా ప్రయోగించేసరికి రాణిగారికి చక్కగా ఆరోగ్యం చేకూరింది. అందరూ ఆనందంలో మునిగి ఉండగా అడవిలో కనిపించిన ముసలివాడు కూడా వారి దర్బారుకు వచ్చాడు. అతన్ని రాజకుమారులు హేమలత చాలా మర్యాద చేశారు. అతను కట్టుకోటానికి మంచి దుస్తులిచ్చారు. అవి వేసుకోగానే ముసలివాడు చక్కటి రాజకుమారునిగా మారిపోయాడు. ఈ వింతకు అందరూ ఆశ్చర్యం పొందారు. నేను మీ వంటి రాజకుమారుణ్ణే. ఈ 3 వింతల కోసం నేను మీలాగానే ప్రయాణమయ్యాను. రాక్షసుని శాపం వల్ల నాకీ ముసలి రూపం వచ్చింది. తర్వాత హేమలత ప్రజ్ఞ వల్ల నాకీ పీడ వదిలింది అని అతను చెప్పాడు. ఈ కథ విని రాణిగారు మరింత సంతోషించింది. హేమలతకు రాజకుమారునికి వైభవంగా వివాహం చేసింది. అప్పట్నుంచి అందరూ హాయిగా ఉన్నారు.